హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో రిలేషనల్ లేదా కంపారిజన్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్‌లో నేర్చుకోబోతున్నాం. సో, ఫస్ట్ ఈ రిలేషనల్ ఆపరేటర్స్‌లో ఏం టైప్స్ ఉన్నాయో చూద్దాం. తరువాత వీటిని ఎలా చేయాలి? ఏ సిట్యుయేషన్‌లో ఏది వాడాలి? అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈక్వల్ టు, సెకండ్ నాట్ ఈక్వల్ టు, థర్డ్ గ్రేటర్ దాన్, ఫోర్త్ లెస్ దాన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ప్రోగ్రామింగ్లో మనం ఓన్లీ ఈ సింబల్స్, లెఫ్ట్ సైడ్ సింబల్స్ మాత్రమే వాడతాం. ఓకేనా? ఫస్ట్ అసలు ఇవి ఎందుకు వాడాలి? వీటి యొక్క పర్పస్ ఏంటి? ప్రీవియస్ వీడియోస్లో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ నెంబర్స్ మీద పర్ఫామ్ చేసాం. ఆ నెంబర్స్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? నెంబర్స్లో వస్తుంది కదా. ఓకేనా? మనకది క్లియర్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక రెండు వాల్యూల్ని మనం కంపేర్ చేయాలి అంటే, లేదా ఆ రెండు వాల్యూ యొక్క రిలేషన్ తెలుసుకోవాలి అన్నప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ లేదా కంపారిజన్ ఆపరేటర్స్ని వాడతామన్నమాట. మనకు ప్రీవియస్గా అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే రిజల్ట్ నెంబర్స్ వచ్చేటివి. కానీ ఈ రిలేషనల్ ఆపరేటర్స్లో మనకు అలా నెంబర్స్ అలాంటివి రావన్నమాట. ఈ రిలేషన్ ఆపరేటర్‌లో ఏ ఆపరేటర్ యూజ్ చేసినా గాని నువ్వు ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే అవుట్‌పుట్స్ వస్తాయి. ఈ ట్రూ అండ్ ఫాల్స్ అనేటివి ఏంటి అంటే బూలియన్ వాల్యూస్ అన్నమాట. ట్రూ అంటే మనం ఇచ్చిన కండిషన్ కరెక్ట్. ఫాల్స్ అంటే మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్. ఓకేనా? ఇది క్లియర్ అనుకుంటా కదా. అవుట్‌పుట్ అనేది ఆల్‌వేస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫార్మ్‌లోనే వస్తుంది. అంటే బూలియన్ వాల్యూస్ ఫార్మ్‌లోనే వస్తుంది. ఓకేనా? మనం ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ చూడకముందు ఒక సింపుల్ అనాలజీ గుర్తు తెచ్చుకుందాం. సో, ఆ అనాలజీతో మనకు ఈ కంపారిజన్ ఆపరేటర్స్‌ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది చాలా బాగా అర్థమవుతుంది. మనమందరం ఇన్ జనరల్‌గా కాలేజెస్‌లో, హాస్టల్స్‌లో ఉంటాం గదా. సమ్‌టైమ్స్ మనకు దసరా హాలిడేస్‌కో, లేకపోతే సంక్రాంతి హాలిడేస్‌కో మనం మన నేటివ్ ప్లేస్‌కెళ్తాం. వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత మన అమ్మ, నాన్న అడిగే క్వెషన్ ఏంటి? నాన్న, ఎగ్జామ్స్ బాగా రాసావా? మంచి మార్కులొచ్చాయా? ఎన్ని మార్కులొచ్చాయా? అని అడుగుతారు గదా. ఈ క్వెషన్స్ అయిపోయిన తర్వాత ఏమడుగుతారు? మీ ఫ్రెండ్స్ అంతా బా రాసారా? అడుగుతారు. తరువాత యాక్చువల్ థింగ్ స్టార్ట్ అవుతదనమాట. మీ ఫ్రెండ్స్‌కి ఎన్ని మార్కులొచ్చాయి? నీకెన్ని మార్కులొచ్చాయి? అనే క్వెషన్స్ స్టార్ట్ అవుతాయి గదా. ప్రతి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్యామిలీస్‌లో ఇలాంటి క్వెషన్స్ కన్ఫర్మ్‌గా రైజ్ అయితాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? సపోజ్ మీ మమ్మీనే, నాన్న ఎలా వచ్చాయి నీకు మార్క్స్? బా రాసావా? మీ ఫ్రెండ్‌కి ఎలా వచ్చాయి? మీ ఫ్రెండ్‌కి ఎక్కువొచ్చాయా? నీకెక్కువొచ్చాయా? అని అడిగిందనుకో. నువ్వేం జెప్తావు? మీ ఫ్రెండ్ మార్క్స్‌ని, నీ మార్క్స్‌ని చూస్తావు. ఆ రెంటిని కంపేర్ జేస్తావు. కంపేర్ చేసి వచ్చిన వాల్యూని మీ మమ్మీకి జెప్తావు. అంతే గదా! ఒకవేళ నీ మార్క్స్ 30 అనుకో. మీ ఫ్రెండ్ మార్క్స్ 25 అనుకో ఔట్ ఆఫ్ 30కి. నువ్వేం చెప్తావు మీ మమ్మీకి? నాకే ఎక్కువొచ్చినాయి మమ్మీ అని జెప్తావు. అంతే గదా! అలాంటి కేసెస్‌లో మనం ఈ రిలేషనల్ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అండ్ నువ్వేం జెప్పావు ఔట్‌పుట్ ఇచ్చేటప్పుడు మీ మమ్మీకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు? ఎక్కువొచ్చాయి మమ్మీ అనే జెప్పావు. ఎన్నెక్కువొచ్చాయని చెప్పలేదు గదా! అలాగే మనం ఎప్పుడైతే కంపారిజన్ జేసామో, ఇక్కడ ట్రూ ఆర్ లేదా ఫాల్స్ మాత్రమే వస్తాయి. ఓకేనా? ఇది క్లియర్ గదా! ఓకేనా? సో, ఈ కాన్సెప్ట్ ఇంకా క్లియర్‌గా అర్థమవ్వాలి అంటే, మీరు కొన్ని క్వెషన్స్ ఆన్సర్ చేయాలి అన్నమాట. ఆ క్వెషన్స్ ఆన్సర్ చేయగలిగినారు అంటే, దెన్ ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి వెరీ సింపుల్ అయిపోతాయి. ఓకేనా? చూద్దాం. ఆ క్వెషన్స్ ఏంటివి అనేది మనం ఒకసారి చూద్దాం. ఆ క్వెషన్స్ ఇవే. మనం ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉందనుకుందాం. నువ్వు నీ ఫ్రెండ్. ఓకేనా? మీ మమ్మీ ఈ క్వెషన్స్ అడుగుతుంది అనుకో. ఓకేనా? ఆర్ బోత్ స్టూడెంట్స్ హావింగ్ ఈక్వల్ మార్క్స్? అంటే ఇద్దరు స్టూడెంట్స్‌కి ఈక్వల్ మార్క్స్ ఉన్నాయా? అనేది క్వెషన్. సో, ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ ఉన్నాయా? లేదా? అని కనుక్కోవాలంటే మనం ఏం జేస్తాం? ఈక్వల్ టు అనే ఆపరేటర్ వాడతాం గదా! ఈక్వల్ ఉన్నాయంటే ఏంటి అర్థం?
సేమ్ ఉన్నాయని కదా! అవుట్‌పుట్ ఏమొస్తుంది మనకి? ట్రూ కదా! సో, ఈక్వల్‌గా చెక్ చేయాలన్నప్పుడు మనం ఏ ఆపరేటర్ వాడతాం? ట్రూ ఆపరేటర్ వాడతాం. దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ వస్తది. ఓకేనా? ఇంకో సిట్యుయేషన్ నెక్స్ట్ క్వెషన్. డూ ద స్టూడెంట్స్ హావ్ డిఫరెంట్ మార్క్స్? డిఫరెంట్ మార్క్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఏంటి? నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ కదా! నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. ఈ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఒకవేళ డిఫరెంట్ మార్క్స్ ఉన్నాయనుకో, నీ ఫ్రెండ్‌కి నీకు డిఫరెంట్ మార్క్స్ ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తది. లేదా ఒకవేళ సేమ్ మార్క్స్ ఉంటే ఏమవుతది? ఫాల్స్ రిటర్న్ చేస్తది. అర్థమైంది కదా! నెక్స్ట్ థర్డ్ క్వెషన్. డిడ్ ద స్టూడెంట్ 1 స్కోర్ మోర్ దెన్ స్టూడెంట్ 2? అంటే స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 కన్నా ఎక్కువ స్కోర్ చేసాడా? అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అంతే కదా! స్టూడెంట్ 1 అనేది స్టూడెంట్ కన్నా ఎక్కువ స్కోర్ చేసాడా? గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఉపయోగించామంటే తెలిసిపోతుంది. ఈక్వల్ టు. ఇంక ఈ అవుట్‌పుట్ అనేది మన ఇష్టం. అంటే గ్రేటర్ ఉన్నాడంటే ట్రూ ఇస్తుంది. గ్రేటర్ లేదంటే ఫాల్స్ ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. డిడ్ ద స్టూడెంట్ 1 స్కోర్ లెస్ దెన్ ది స్టూడెంట్ 2? అంటే లెస్ దెన్ కదా! సారీ, ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెప్పాను. కానీ మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు కదా! జస్ట్ మోర్ ఎక్కువ ఉన్నాయా అని అడుగుతున్నారు అంతే. కాబట్టి ఈక్వల్ టు. ఇక్కడ ఈ కేస్‌లో స్టూడెంట్ 1 స్కోర్స్ లెస్ థాన్ స్టూడెంట్ 2 అంటే ఏం ఉపయోగిస్తాం? లెస్ థాన్ ఆపరేటర్ కదా! లెస్ థాన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సారీ. ఓకే. లెస్ థాన్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్. డిడ్ స్టూడెంట్ 1 స్కోర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ మార్క్స్ థాన్ స్టూడెంట్ 2? అంటే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఉపయోగిస్తాం. ఇక్కడ ఆబ్వియస్‌లీ లెస్ థాన్ ఆర్ ఈక్వల్. సో, ఈ క్వెషన్స్ నేను ఎందుకు ఇచ్చాను ఇక్కడ అంటే, వన్స్ ఈ క్వెషన్స్ మీరు ఎలా ఐడెంటిఫై చేసి ఏ ఆపరేటర్ వాడాలి అని తెలిసింది అంటే, సో, ఆల్మోస్ట్ మన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే కదా! ఇప్పుడు మీకు ఈ క్వెషన్స్ రీడ్ చేస్తానే ఏది ఎక్కడ వాడాలి అని అర్థమైంది కదా! వన్స్ అర్థమైందంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్‌గా ఒక 2 స్టూడెంట్స్ మార్క్స్ తీసుకుందాం. ఈ ఆల్ డిఫరెంట్ కేసెస్ చెక్ చేద్దాం. ఓకేనా? మనకింకా క్లారిటీగా అర్థమవుతది. ఓకే. ఫస్ట్ ఒక 2 స్టూడెంట్స్ యొక్క స్కోర్ తీసుకుందాం మనం. స్టూడెంట్ ఎస్‌టి. ఎస్‌టి 1 మార్క్స్ ఇంట్ ఇన్‌పుట్ ఎంటర్ మార్క్స్. సేమ్ కాపీ చేయండి. స్టూడెంట్ 2 తీసుకుందాం. స్టూడెంట్ 2 మార్క్స్. సో, ఇప్పుడు మనం ఏం చేసాం? 2 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వెషన్‌కెళ్దాం. ఈ ఫస్ట్ క్వెషన్ ఉంది కదా! ఆర్ ద ఆర్ బోత్ స్టూడెంట్స్ హావింగ్ ఈక్వల్ మార్క్స్? ఈక్వల్ మార్క్స్ ఉన్నాయా లేదా? మనం ఇప్పుడు చెక్ చేయాలి. ఓకేనా? సో, దానికోసం ఏం చేస్తాం? డైరెక్ట్‌గా మనం ప్రింట్‌ఎఫ్‌లోనే రాసేద్దాం. ప్రింట్. సో, సేమ్ క్వెషన్‌ని కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయి. ఇక్కడ మనం అవుట్‌పుట్ ఇస్తామన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేద్దామంటే కంపారిజన్. మన దగ్గర స్టూడెంట్ 1 ఉన్నాడు. స్టూడెంట్ 2 ఉన్నాడు. ఇప్పుడు ST1 ఈక్వల్ టు ST2. ఓకేనా?
బోత్ ఉంటే ఏమవుతుంది మనకు ఆన్సర్ ట్రూ వస్తుంది కదా! బోత్ ఈక్వల్ లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇలాగే కాపీ చేయండి. పేస్ట్ చేయి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళు. ఆ క్వెషన్ తీసుకో. ఇక్కడికొచ్చేయి. పేస్ట్ చేయి. ఆపరేటర్ మార్చు. ఇక్కడ మేము అడిగాం డూ ద స్టూడెంట్స్ హావ్ డిఫరెంట్ మార్క్స్. డిఫరెంట్ మార్క్స్ మీన్స్ దే షుడ్ హావ్ డిఫరెంట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా డిఫరెంట్ ఉండాలి. అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేస్తావు నువ్వు? నాట్ ఈక్వల్ టు వాడతావు కదా! ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ డిఫరెంట్ ఉన్నాయంటే ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఒకవేళ సేమ్ ఉన్నాయంటే ఫాల్స్ వస్తది కదా! నెక్స్ట్ సేమ్ లైన్‌ని కాపీ చెయి. పేస్ట్ చేయి. ఓకేనా? నెక్స్ట్ ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుందాం. సారీ గ్రేటర్ దెన్ తీసుకుందాం. ఆపరేటర్ చేంజ్ చేద్దాం. ఇలాగా ఆల్మోస్ట్ ఆల్ అబోవ్ క్వెషన్స్‌కి అన్నిటికి మనకేమవుతుంది? ఆపరేటర్స్ చేంజ్ అవుతా ఉంటాయన్నమాట. మనం ఏ ఆపరేటర్ ఎక్కడ వాడాలి అని తెలుస్తుంది. సో, నాకు తెలిసి ఈ 3 ఎగ్జాంపుల్స్ చాలు. మిగతావి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఎంత బాగా ప్రాక్టీస్ చేశారంటే అంత క్లారిటీ వస్తుందన్నమాట. ఓకేనా? సో, దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఓన్లీ ఈ 3 చెప్తున్నా. మిగతా 3 మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 3 రాసాం కదా! సేవ్ చేద్దాం. టెర్మినల్‌కెళ్దాం. టెర్మినల్‌కెళ్ళేసి మన ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం. ఎంటర్ స్టూడెంట్ 1 మార్క్స్. స్టూడెంట్ 1 ఔట్ ఆఫ్ 50 48 వచ్చామనుకుందాం. స్టూడెంట్ 2కి 40 వచ్చాయి. ఇప్పుడు ఈ 2 మార్క్స్‌కి మనం రిలేషన్ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకేనా? మన అవుట్‌పుట్. క్వెషన్ ఆర్ బోత్ స్టూడెంట్స్ హావింగ్ ఈక్వల్ మార్క్స్. ఇది మన క్వెషన్ కదా! ఈక్వల్ ఉన్నాయా లేదా? దానికి మనం ఏమి ఇచ్చాం? ఫాల్స్. ఫాల్స్ ఎలా వచ్చింది? ఇక్కడికొచ్చేయండి. ఇక్కడ మనం ఏం రాసాం? ఈక్వల్ టు ఆపరేటర్ వాడాం కదా! అంటే 48 అండ్ 40 అనేది ఈక్వల్ కాదు కదా! సో, ఏమొస్తుంది? ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడొచ్చేయండి. ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ కేస్‌లో డూ ద స్టూడెంట్స్ హావ్ డిఫరెంట్ మార్క్స్? క్వెషన్ ఏంది? స్టూడెంట్స్ డిఫరెంట్ మార్క్స్ ఉన్నాయి కదా! ఇక్కడ మన యాక్చువల్ కేస్‌లో 48, 40 ఆర్ డిఫరెంట్ గదా! సో, మనకేమొచ్చింది? ట్రూ. సో, కండిషన్ ట్రూ అయింది. కాబట్టి ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఈ క్వెషన్‌లో ఈ సేమ్ సిట్యుయేషన్‌లో గూడా. 48 స్టూడెంట్ 1 స్కోర్ గ్రేటర్ థాన్ గ్రేటర్ థాన్ 40 అంటే స్టూడెంట్ 2 గదా! సో, మనకేం రావాలి? ట్రూ రావాలి. ట్రూ వచ్చింది. ఇలాగా మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్‌ని వాడుకుంటామనమాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్‌లో నేను ఏం చూపించానో జస్ట్ ఓన్లీ సమ్ పర్టిక్యులర్ క్వెషన్స్‌కి మాత్రమే చూపిచ్చాను. బట్ ఇన్ రియల్ లైఫ్ ప్రోగ్రామింగ్ ఎలా వాడతారంటే, ఇఫ్ కండిషన్స్‌లో ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి గదా! ఈ ఇఫ్ స్టేట్మెంట్స్‌లో ఈ కండిషన్స్ వాడతాము. ఈ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ వైల్ లూప్స్‌లో, ఫర్ లూప్స్‌లో మనకు వెళ్ళే కొద్దీ ఇవే కనపడతా ఉంటాయి. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది ప్రోగ్రామింగ్‌లో. ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్స్ యొక్క కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మనకు చానా కోడ్ అనేది డిపెండ్ అవుతదనమాట. లాజిక్ అనేది ఇక్కడే డిపెండ్ అవుతది. ఓకేనా? సో, మీరు ఏం చేస్తారంటే ఈ లాజిక్ ఈ సారీ ఈ రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. ఓకేనా? సో, ఈ వీడియోతో మీకు రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివేంటి? ఎన్ని ఉన్నాయి? అవి ఎలా వాడతాము? అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో, ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ. బై బై.